హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మనం ఢిల్లీలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐచర్కి సంబంధించిన ఒక వెహికల్ అయితే ఉండడం జరిగింది. మనకు ఐచర్కి సంబంధించిన డీజిల్స్ వెహికల్స్ అయితే తెలుసు, బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐచర్ ప్రో 2055కి సంబంధించిన ఈవీ వెహికల్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాము. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం ముందుగా లుక్స్ చూసుకున్నట్టయితే కొత్త కలర్, ఇంతకుముందు ఉన్న కలర్స్తో పోలిస్తే కొత్తగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఈవీ అనేది బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు. ఐచర్ లోగో, జీరో ఎమిషన్ అంటే పొల్యూషన్ లేకుండా అయితే వెహికల్స్ని తయారు చేస్తున్నా అని చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్టయితే 162 కిలోమీటర్ల రేంజ్ వెళ్తుందని చెప్తున్నారు. 2.5 టన్నుల పేలోడ్ కెపాసిటీ గల వెహికల్ ఇది. ఫాస్ట్ ఛార్జర్తో ఛార్జింగ్ చేసినట్టయితే 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం తీసుకుంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, అలాగే టర్నింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫైబర్ ఫినిషింగ్ బంపర్తో అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపలికి ఎక్కుదాము. లోపలికి కూడా ఇంటీరియర్ ఎలాగుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో మనం చూసుకున్నట్టయితే ఒక డ్రైవర్ ప్లస్ 2 కో డ్రైవర్లు కూర్చునే విధంగా అయితే వెహికల్ తయారు చేశారు. ఇంతకుముందు ఉన్న వెహికల్ లాగానే మాన్యువల్ విండో అడ్జస్టింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే కీ అయితే తీయలేదు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈవీ వెహికల్ కాబట్టి, అంటే ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ కాబట్టి గేర్ బాక్స్ అంటూ ఏముండదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ గేరు, అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రివర్సు, ఇది వచ్చేసి డ్రైవ్ మోడు. దీనికి సంబంధించిన గేర్ బాక్స్ అనేది ఇక్కడ నుంచి ఉండడం జరుగుతుంది. ఆటోమేటిక్గా గేర్స్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ఏసీ క్యాబ్ను మనం ఏసీ వింగ్స్ చూసుకోవచ్చు. 4 ఏసీ వింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 12 వోల్ట్స్ ఛార్జింగ్ పోర్టల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఏసీ ఫ్యాన్ స్పీడ్కి సంబంధించిన స్విచ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నార్మల్ స్టీరింగ్తో అయితే వస్తుంది. డాష్ బోర్డ్ కూడా నార్మల్గా ఉంది. డ్రైవర్ ఉన్న 2 కో డ్రైవర్లు కూర్చోవచ్చు. ముగ్గురికి కూడా సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆపడానికి అయితే ఒక గన్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఒక బ్యాక్ సైడ్ చూసే మిర్రర్ ఇచ్చారు. మనం ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవడానికి ఒక లైట్ ఇవ్వడం జరిగింది. ఏమైనా పేపర్స్ అయినా బుక్స్ అయినా పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ప్లేస్మెంట్ అయితే కలిపేయడం జరిగింది. ఒకసారి బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా దీని పూర్తి లుక్స్ చూద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీ సెటప్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోపల మోటార్ ఉంటుంది. బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని మోటార్ వీల్స్కి అయితే అందిస్తుంది. ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ టైర్ నుంచి బ్యాక్ సైడ్ ఉన్న వీల్ బేస్ చూసుకున్నట్టయితే 2935 వీల్ బేస్తో అయితే రావడం జరుగుతుంది. బ్యాటరీ మ్యాక్సిమం కెపాసిటీ చూసుకున్నట్టయితే 64.4 కిలోవాట్స్ బ్యాటరీతోనైతే వస్తుంది. అలాగే రేంజ్ అయితే 162 కిలోమీటర్ల రేంజ్తోనైతే ఇస్తున్నారు. బ్రేక్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ అండ్ రేడ్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్తో అయితే వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే పారాబాలిక్ లీవ్ స్ప్రింగ్స్తో అయితే రావడం జరుగుతుంది. పారాబాలిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది. ఇది కంటైనర్ బాడీ. మన భారత గవర్నమెంట్ చాలా సంవత్సరాల నుంచి, గత 5 years నుంచి పొల్యూషన్ తగ్గించడానికైతే ఈవీ వెహికల్కి సంబంధించిన వాటిపైన ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మనం కంటైనర్ చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే